నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో భూపాలపల్లి కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఇలా గ్రామ పంచాయతీలలో, పట్టణాల్లో, ప్రాంతాల్లో మీరు విజయోత్సవ సభలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు పేద బిడ్డలు చదువుకునేటువంటి గురుకులాల్లో ఈ రోజుకు 51 మంది విద్యార్థులు మృత్యువాత పడితే ఈరోజు విద్యాశాఖ నీ దగ్గర ఉంచుకొని విద్యాశాఖ మంత్రిని నియమించకుండా, విద్యా వ్యవస్థను సమీక్షించకుండా, సోయి లేకుండా నువ్వు ఇలా పెళ్లిళ్ళు పేరంటాలని చెప్పి ఢిల్లీలో రాహుల్ గాంధీ సంఘనగలానికి తిరగబోయిన రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యార్థులు మృత్యువాత పడుతున్నారు. స్కాలర్షిప్లు లేక, హాస్టల్లో వసతులు లేక, ఫుడ్ పాయిజన్ అయ్యి పాఠశాలల్లో, గురుకులాల్లో ఇబ్బందులకు గురవుతుంటే నువ్వు కానీ, నీ మంత్రులు కానీ, నీ అధికార పార్టీ నాయకులు ఎవరైనా కూడా కనీసం విద్యార్థుల హత్యల పట్ల స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. వెంటనే మీ ప్రభుత్వం విద్యార్థుల పట్ల మొండి వైఖరిని వీడి కళాశాల క్యాంపస్లోకి వచ్చి విద్యార్థులు పట్టించుకోవాలని, అలాగే రాష్ట్రంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ల పట్ల రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసి దీనికి కారణమైనటువంటి బాధ్యులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఇలా మీ అధికార పార్టీ మంత్రులకు దమ్ముంటే మా పేద బిడ్డలు తినేటువంటి ఫుడ్ను ఒక్కరోజు వచ్చి మధ్యాహ్న భోజనంను ఒక్కరోజైన విద్యార్థులతో కలిసి తినండి, మా విద్యార్థుల బాధ్యత మీకు తెలుస్తుందని చెప్పి కోరుతూ ఇప్పటికైనా రాష్ట్రం మొద్దు నిద్ర వీడాలని, లేదంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా విద్యార్థి పరిషత్ వెనుకడని తెలియజేస్తూ హెచ్చరిస్తూ చూస్తున్నాను. రాజ్ కుమార్, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్.